వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విజయవాడ నడిబొడ్డున గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే అతిపెద్ద 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అలాంటి విగ్రహం వద్ద 2 రోజుల క్రితం టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారంటూ విగ్రహాలపై దాడి చేసి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న శిలాఫలకాలను సుత్తులతో రాళ్లతో దాడి చేసి పగలగొట్టి ఎంతో బీభత్సం చేశారంటూ ఇలాంటి దాడులు చేయడంపై వైసీపీ ప్రభుత్వం ముక్త కంఠంతో ఖండిస్తున్నారంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి ఈ రోజు చట్టసభల్లోని ఆయన నిర్మించిన రాజ్యాంగంలో ఉన్న విధి విధానాలనే ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్నారు అంటూ, అదే విధంగా అంబేద్కర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఏ కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన్ని ప్రతి ఒక్కరూ దేవుళ్లా పూజిస్తున్నారంటూ ఆయన విగ్రహాలనే ధ్వంసం చేస్తుంటే సమాజంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని అన్నారు. ఈ మధ్య కాలంలో మా వైసీపీ పార్టీ ముస్లిం సోదరుని అతి దారుణంగా నరికి చంపడం జరిగిందని, ఇలాంటి భయంకరమైన దాడులను టీడీపీ ప్రభుత్వం వారు ఆపివేయాలంటూ, టీడీపీ ప్రభుత్వం చేసే దాడులను కనీసం గుర్తించలేకపోతున్నామంటూ ఆమె అన్నారు. మొన్న రాత్రి విజయవాడ నడిబొడ్డున మరి ఏదైతే మన జగనన్న గవర్నమెంట్లో అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగులు అతిపెద్ద విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా మరి పేరుగాంచి మరి విజయవాడ నడిబొడ్డున పెట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన విగ్రహం దగ్గర మరి మొన్నటి రాత్రి కొంతమంది తెలుగుదేశం నాయకులు మరి వెళ్ళి అక్కడ జగనన్న పేరుని పగలగొట్టి రాళ్లతో మరి సుత్తులతో పగలగొట్టి ఎంతో దారుణంగా బీభత్సం చేసి ఇబ్బంది కలిగించిన విషయం మరి ఈ రోజున ముక్త కంఠంతో వైసీపీ శ్రేణులందరం కూడా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారతదేశంలో మొత్తం చట్టసభలన్నింటిలోనూ ఆ రాజ్యాంగాన్నే మనం ఫాలో అవుతున్నాం. మహామేధావి, ఈ రోజున ఏ పార్టీకి కూడా చెందని వ్యక్తిగా, ఏ కులానికి చెందని వ్యక్తిగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అన్ని వర్గాల వారు కూడా ఈ రోజున ఆయన్ని కొనియాడుతూ ఆయన దేవుడిగా భావిస్తున్నాం. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడి చేసే పరిస్థితికి దిగజారిపోయారు అంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? నిన్న మొన్నటి వరకు కూడా మా వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వారి ఆస్తుల్ని, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి దాని మీద కూడా, అంటే వైసీపీ పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తని కానివ్వండి, నాయకుడిని కానివ్వండి, ఎంతో దారుణంగా మరి దాడులు చేసి కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వీళ్ళే వెళ్ళి కొట్టి మళ్ళీ తిరిగి మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు ఇంతకుముందు ఎప్పుడూ లేవు. మరి ఈసారి మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలియట్లేదు. చాలా అంటే వాళ్ళ దాడులని కూడా అంచనా వేయలేని పరిస్థితిలో మేమున్నాం. అంత భయంకరంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇంత బీభత్సం చేస్తూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మరి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ పరిస్థితిని, అంటే గుంటూరులో మొన్న మా ముస్లిం సోదరుని దారుణంగా నడి రోడ్డు మీద నరికేయడం, నంద్యాలలో మొన్నటి రోజున ఒకరిని చంపేయడం, అంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనే వాళ్ళని వాళ్ళు బ్రతకనివ్వరు అనమాట. అంటే పార్టీ కోసం ఎవరు నిలబడకూడదు అనమాట. అంటే ఎంత క్రూరత్వంగా ఆలోచిస్తున్నారు, ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం. ఈ రోజున ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది, ముఖ్యమంత్రి గారిది, మరి డిప్యూటీ సీఎంగా ఉన్న అంబేద్కర్
అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వాళ్లను అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వాళ్లను అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వాళ్లను జై అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్